ఈ అంశానికి సంబంధించినటువంటి వాక్యపట్న భాగాన్ని చదువుకుని ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకుని మిమ్మల్ని మీరే ఏం చేయండి అని అంటే అండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. చాలండి, చాలు. మనము ఈరోజు మన అంశం ఏంటంటే అంటే, మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి. పరీక్షించడానికి లేకపోతే పరీక్షించేటువంటి వ్యక్తి మరెవరో వస్తారు అని అనుకోవట్లేదు. మిమ్మల్ని మీరే పరీక్ష. ఉదాహరణకి మన లోపల మన అంతరంగంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. పైకి బాగానే ఉన్నారండి, లోపల ఆరోగ్యం ఏమవ్వలేదు, బాగోలేదండి. నాకు పైకి బాగానే ఉన్నావు కదా అంటే మనం మాట్లాడగలుగుతున్నప్పుడు పైకి బాగానే కనపడుతుంది. లోకం కూడా అలాగే కనపడుతుంది. అందరూ క్రైస్తవులలాగే కనబడుతున్నారు, అందరూ విశ్వాసం గలవారిగానే కనిపిస్తున్నారు. కానీ సరి అయినటువంటి నిర్ధారణ పరీక్షకు వచ్చేసరికి వారి విశ్వాసం ఏమవట్లేదు అంటే అండి, నిలబడటం లేదు, లేదా వారి విశ్వాసం వారికి తెలియడం లేదు. వారి విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకుంటున్నారో వారికి అర్థం కావట్లేదు. మీ విశ్వాసమును మీరే పరీక్షించుకోండి. మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎలా పరీక్షిస్తావు? ఏముందని నీవు పరీక్షించడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తలుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయం 5వ వచనం చదివితే, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో